ముఖ్యంగా పి నరసారెడ్డి గారి సంతాప సభకు వచ్చినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, మాజీ మంత్రులు, జిల్లాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, మండల అధ్యక్షులు, నరసారెడ్డి గారి అభిమానంతో వచ్చినటువంటి సోదరులారా, సోదరిమణులారా, నాకు నరసారెడ్డి గారికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే 1972 మంత్రి అయిందో, ఆ తర్వాత వెంగళరావు క్యాబినెట్లో రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన ఆలోచన ఇందిరాగాంధీ ఏదైతే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తి, సోషల్ జస్టిస్ అనే ఆలోచన ఆయన. అందుగురించి ఒక మిత్రుడు, ఒక బీసీ నాయకుడు ఆయన పేరు స్మరిస్తూ కట్లకు తడిపెట్టుకున్నాడంటే ఆయన ఆలోచన ఏమిటి? ఎప్పుడు కూడా పేదవాళ్లకు సోషల్ జస్టిస్, న్యాయం జరగాలని ఆలోచన చేశాడు. ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేస్తే ఆ రోజులలో రెవెన్యూ మినిస్టర్గా ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి వెంగళరావు గారి పీరియడ్లో. కానీ ఆయన ఒక భూమి కూడా సంపాదించలే. అంతేకాదు వాళ్ళ తాత ముత్తాతలు ఉన్నటువంటి భూమి కూడా 51 ఎకరం ప్రజలకు వచ్చిండు. ఇవాళ సమాజంలో మార్పు వస్తుంది. మంత్రి కాగానే సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి, ఏడ భూమి ఉంది, ఏడ ఇల్లు ఉంది, ఈ ఆలోచన పోవాలి. కొత్త తరం వారు తెలుసుకోవాలి అనేది ఈ సంస్మరణ సభ. ఒక పెద్దవారు ఏ విధంగా పనిచేస్తుండంటే కొత్త తరం వారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఒకసారి కార్పొరేటర్ అయిండో లేదో 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు వేసేస్తుండే. అప్పటి రోజులలో సేవ చేయాలనే రాజకీయాలకు వచ్చిండ్రు. డబ్బు సంపాదించాలనే కల్చర్ లేదు. ఇప్పుడు కొత్త కల్చర్ వచ్చింది. ఎట్లా సంపాదించాలి? గంట లెక్కనా, దినం లెక్కనా, నెల లెక్కనా, కొట్టుకో. దీంట్లో మార్పు రావాలి. అలాంటి వ్యక్తి నిజంగా కూడా నాకు చాలా దగ్గర సంబంధం. ఆయన ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా సద్భావన కానీ, ఫ్లాగ్ హాస్టింగ్ కానీ, ఇందిరాగాంధీ బర్త్డే కానీ, డెత్, ప్రతి దానికి వచ్చాడు. ఆయన వీరున్నంతసేపు, ఆయన భగవంతుడు ఆరోగ్యం ఇచ్చినంతసేపు ప్రతి ఫంక్షన్కి వచ్చిండ్రు బాబు. సపోజ్ ఎప్పుడన్నా హనుమంత్ రాజీ భాయ్ ఆదిలాబాద్ మేము తోడ హెల్త్ नहीं चल सकते అన్నాడు. కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఆయన పార్టిసిపేట్ లేదు. హెల్త్ బాగలేదు. ఎవరైనా పుట్టినప్పుడు సచ్చింది రాసి ఉంటుంది, కానీ చేసిన కార్యక్రమాలు ఏమిటి? ఇప్పుడే ఆయన పెద్ద కుమారుడు సంజీవ్ రెడ్డి గారు ఇచ్చారు కాగితం, ఆయన పేరు పెట్టారు. ఎందుకంటే కేసీఆర్ గారు 10 జిల్లాలను 33 జిల్లాలు తెలుగు పెట్టింటారు. అన్ని పేర్లు మారుతూ ఉన్నాయి. కానీ మా నర్సారెడ్డి పేరు పెడితే కూడా బాగుంటుందా లేదా? పెట్టాలి కదా. ఒక సమాజంలో పేదవారి గురించి ఆలోచన. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ పట్టణంలో ఎస్సీ ఎస్టీ కాలనీ స్థలాలు ఉంటే వాళ్ళకు న్యాయంగా ఇప్పించిండు. ఇప్పటి కూడా జ్ఞాపకం చేసుకుంటారు. నర్సారెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్. ఆయనకున్న ఆలోచన నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ఉండాలనేది నా ఉద్దేశం. జిల్లా పేరు కాదు. నాకు నిజంగా కూడా చాలా లోపల బాధ ఉన్నది. కానీ ఆయన గుర్తింపు ఉంచాలని. గతంలో మదన్ మోహన్ గారు కూడా తెలంగాణలో ఎంతో పనిచేశాడు. ఇంతవరకు ఆయన స్టాచ్యూ లేదు. అదేవిధంగా ఇవాళ నర్సారెడ్డి గారి గురించి నా సొంతంగా ఆయన జిల్లా పేరు తప్పనిసరిగా నిన్ననే సభలో పద్మభూషణ్ సమావేశంలో తెలుగు వారు ఎక్కడున్నా మన వాళ్ళే అని వారికి, అది వెంకయ్యనాయుడు కావచ్చు, చిరంజీవి కావచ్చు, వారికి సన్మానం చేసిండా లేదా? కనుక మన తెలుగు వాడుగా తెలంగాణలో పిసిసి అధ్యక్షుడుగా, మంత్రిగా, పార్లమెంట్ మెంబర్గా అయ్యాడు. కాబట్టి నా వృత్తా భక్తిగా నేను తప్పనిసరిగా ఆయన స్టాచ్యూకు, మాకు మల్లారెడ్డి ఉన్నాడు, శ్రీహరిరావు ఉన్నాడు, నేను 2 లక్షలు తెస్తా స్టాచ్యూ పెట్టడానికి నేను పూర్తి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది గుర్తింపు. కేవలం స్టాచ్యూ పెట్టడం కాదు. వచ్చేస్తారు అని ఈయన ఎవరు నర్సారెడ్డి ఏం చేసిండు అని బాగా పని వచ్చేస్తారు వారికి తెలవడానికి.
వచ్చేవాడు అరే నేను చనిపోయినప్పుడు నా ఫోటో కూడా ఇట్లా రావాలంటే నేను మంచి పని చేయాలి అనేది ప్రజలలో ఆలోచన పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను తప్పనిసరిగా స్టాచ్యూ అది కూడా అమలాపురంకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టడానికి నేను పూర్తి ప్రయత్నం చేసి ఆయన బర్త్డే లోపల అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాగితం అప్పచెప్పిన కాదు, నేను కూడా తప్పనిసరిగా నా బాధ్యత జిల్లా పేరు పెట్టాలి. ఎవరితో పెడుతున్నారు కదండి, జిల్లా పేరు పెడుతున్నారు కదా. నర్సారెడ్డి కాంగ్రెస్ కు సోషల్ ఐడియాలజీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీతో పనిచేసిన వ్యక్తి పేరు పెడితే వచ్చే తరం వారు గుర్తుపెడతారు. ఎందుకంటే సామాజిక న్యాయం గురించి కొట్లాడిన వ్యక్తి, డబ్బులు సంపాదించాలి. ఆ రోజు ఇవాళ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ఖాళీ జగం ఉండే ఆయన ఎంత సంపాదించగలుగుతుండే. మా అక్కలకు ఇప్పుడు వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ కోడలు మంచి ఆయిగుంటారు, కానీ ఆయన సంపాదించలే. సామాజిక న్యాయం గురించి ఆలోచన చేశాడు కాబట్టి బడుగు బలైన వర్గాలు గిరిజనులు ఎస్సీలు చేశాడు కాబట్టి వారి పేరు పెట్టడానికి నా వంతు బాధ్యతగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి జానారెడ్డి గారు అందరం కలిసికట్టుగా ఆ జిల్లా పేరు పెట్టడానికి నా శాయశక్తులు చేస్తూ ఉడతా భక్తిగా నేను 2 లక్షలు తప్పనిసరిగా ఇస్తాను. అదేవిధంగా మదన్ మోహన్ ఇప్పటిదాకా పెట్టలే, తెలంగాణ మూవ్మెంట్ లో కొట్లాడిండు, తెలంగాణ గురించి ఉద్యమం తీసాడు. ఆయనది కూడా ఒక స్టాచ్యూ పెట్టాలని చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా. నర్సారెడ్డితో పాటు మదన్ మోహన్ నర్సారెడ్డిది తప్పనిసరిగా నిర్మల్లో జిల్లా పేరు కూడా పెట్టడానికి నా శాయశక్తులకు కృషి చేస్తాను. ఆయన అభిమానులు ఉన్నారు, బడుగు బలైన వర్గాల అండ ఉంటుంది. అదేవిధంగా అగ్రకులాలలో ఉండి కూడా పేదవారి గురించి ఆలోచన చేసే శక్తి నర్సారెడ్డిలో ఉన్నది కాబట్టి ఇది న్యాయమైన కోరిక. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ భగవంతుడు వారికి మంచి పదవులు రావాలని మంచిగా ఉండాలని అదేవిధంగా ప్రగాఢ సంతాపం చేసి వచ్చే తరం వారు కూడా అదే ఆలోచనలో నడవాలి. డబ్బు కాదు రాజకీయాలలో రావడం, సంపాదించే ఇది బిజినెస్ కాదురా బాబు. ఇక ప్రతి ఒక్కరు కూడా మారుతున్నాడు, పైసలు తీసుకుంటున్నాడు, వేరే పార్టీలో పోతున్నాడు. ప్రజలు వేసిన ఓట్లను కూడా ధిక్కరిస్తున్నారు. ఈ సమాజంలో వెంకయ్య నాయుడు పార్లమెంట్లో అనుకున్నాడు ఒకసారి, ఎవడైతే పార్టీ మారిపోతే వాని సభ్యత్వం పోవాలన్నాడు. ఆ మాట అన్నందుకే పాపం ఆయన పక్కకు పెట్టినట్టుంది. కనుక అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అగ్రకులాలలో పుట్టిన పేదవారి గురించి ఇందిరాగాంధీ అగ్రకులాలలో పుట్టింది, కానీ పేదవారి గురించి ఆలోచన భూ సంస్కరణ అమలు చేసిన వాళ్ళు ఉన్నారా? దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టులు రాస్తే దున్నేవాడికి భూమి ఇచ్చింది మా అమ్మ. కానీ ఆ భూములు కూడా ఇవాళ ధరణి పేర్లో మా కోదండ రెడ్డి గారు అన్న కమిటీ మెంబర్ ఆ భూములు కూడా తీసేసుకుంటున్నా బాబు. ధరణి అంటే ధనవంతులకు ధరణి, అది పేదవానికి కాదు. దాన్ని కూడా మనం న్యాయం చేయాలని కోరుతూ మరొకసారి మా నర్సారెడ్డి గారికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు ఉండాలను ఇచ్చిన మాట తప్పనిసరిగా నేను నెరవేరుస్తా. దానికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అందరం కలిసి తప్పనిసరిగా జిల్లా పేరు పెట్టడానికి నేను శాయశక్తిగా కృషి చేస్తాను. దాంతోపాటు ఆయన స్టాచ్యూ కూడా నిర్మల్లో పెట్టడానికి నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని చెప్తూ మరొకసారి వచ్చినటువంటి జిల్లాలకు వెళ్ళి కానీ మండలాలకి వచ్చినటువంటి అందరూ కూడా ఈ సంతాప సభలో పాల్గొన్నందుకు నా అందరికీ ఆయన అభిమానులకు అందరికీ థ్యాంక్స్.